భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం టోర్నమెంట్ కు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 57 లీగ్ మ్యాచ్లు పూర్తి కాగా 58వ మ్యాచ్ ధర్మశాల వేదికగా మే 7న ప్రారంభమైన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను భద్రతా కారణాలతో 10 ఓవర్ల తర్వాత రద్దు చేశారు. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్లను కూడా వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కారణంగా యుద్ధం ఆపేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తిరిగి ఐపీఎల్ ప్రారంభించనుంది. అయితే ఇందుకోసం కొత్త షెడ్యూల్ ను రూపొందించనుంది బీసీసీఐ. 3 దక్షిణ భారత నగరాలను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ల నిర్వహణకు ఎంపిక చేసిందని సమాచారం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో మిగిలిన 16 మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే కొంతమంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. వీరిలో ఎంతమంది తిరిగి వస్తారనేది ఇప్పుడు అనుమానం. కాకపోతే ఉన్న ఆటగాళ్లతోనైనా ఈ నెల 31 లోపు మ్యాచ్లు ముగించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. జూన్ నుంచి ఐసీసీ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు ఎంత త్వరగా ప్రారంభించి అంత త్వరగా ముగించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. అంటే రోజుకు 2 మ్యాచ్ల చొప్పున ఆడించైనా సరే మేలోపే మ్యాచ్లన్నీ ముగించేసి ఈ సీజన్ ను క్లోజ్ చేయాలని బీసీసీఐ షెడ్యూల్ ను రూపొందిస్తుందని ఐపీఎల్ నిర్వాహకులు చెబుతున్నారు.